హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది రజనీకాంత్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నాము రజనీకాంత్ సేఫ్, సూపర్ స్టార్ హెల్త్ పై అప్డేట్ ఇచ్చిన భార్య. ఎవరైతే రజనీకాంత్ గారి శ్రీమతి గారు ఉన్నారో ఆవిడ అభిమానులకు కావచ్చు, సన్నిహితులకు అందరికీ కూడా ఆమె శుభవార్తే చెప్పిందని వార్త కనబడుతుంది మనకి ఇక్కడ. సూపర్ స్టార్ రజనీకాంత్ గత రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేర్పించినట్లు తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆయనకు నేడు ఎలెక్టివ్ ప్రొసీజర్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే గుండెకు సంబంధించిన కొన్ని టెస్టులు కూడా చేయనున్నట్లు సమాచారం. ఇక రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనకి సౌత్ ఇండియా స్టారే కాదండి, ఆయన ఇండియా వైజ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా రజనీకాంత్కి అభిమానులు ఉన్నారు. ఆయన గొప్ప సేవాభావం ఉన్న వ్యక్తి. ఆయన ఆధ్యాత్మికంగా భక్తి కలిగిన మంచి హృదయం ఉన్నటువంటి హీరో రజనీకాంత్. ఆయనకి ఇవాళ కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు మనకి సమాచారం అందింది. తమిళనాడు చెన్నైలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిలో ఆయన చేరారు. అయితే ఆయనకి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే డాక్టర్లు ఆయనకి కడుపులో స్టెంట్ వేసినట్టు మనకి తెలుస్తూ ఉంది. ఎవరైతే ఆయన శ్రీమతి గారు ఉన్నారో ఆవిడ కూడా శుభవార్త చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు అని వార్త వచ్చినప్పటి నుంచి కూడా ఆయన అభిమానులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ప్రార్థనలు చేస్తూ చాలామంది అభిమానులు ఆయన 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 ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అదేంటో ఒకసారి చూద్దాము. తన అభిమాన హీరో క్షేమంగా బయటకు రావాలంటూ దైవాన్ని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ శుభవార్త అందింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక రజనీ సతీమణి లత స్పందిస్తూ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ఫ్యాన్స్కు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మీలాంటి అభిమానులు దొరకడం మా అదృష్టం అని చెప్పుకొచ్చారు. దీంతో రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా రజనీకాంత్ వెట్టాయన్ చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. మనం చెప్పుకోవచ్చు రజనీకాంత్ గతం నుంచి కూడా పెద్ద స్టార్ అయిన మంచి మంచి సినిమాలు చేసిరు. భాష, నరసింహ, అట్లాగే చంద్రముఖి, అరుణాచలం, జైలర్ ఇలాంటి మంచి మంచి సినిమాలలో ఆయన నటించరు. పెద్ద పెద్ద బిగ్ హిట్స్ కూడా ఆ సినిమాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన మరో సినిమా ద్వారా బయటికి రాబోతున్నారు. ఆ సినిమాయే వెట్టాయన్. ఎవరు అభిమానుల ముందుకి రాబోతున్న ఈ యొక్క సినిమా కూడా పెద్ద సంచలనం అయ్యే విధంగా కనబడుతుంది. ఎందుకంటే రజనీకాంత్ తీసే ప్రతి సినిమా కూడా ఒక ప్రత్యేకమైన కథతో కూడుకొని ఉంటుంది. గతంలో చూడవచ్చు జైలర్ సినిమా కూడా పెద్ద హిట్ సాధించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. గతంలో కూడా ఆయన ఒక సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పుడు కూడా వారికి ఆరోగ్య పరిస్థితి అనేది కొంచెం అస్వస్థత అనేది కలిగింది ఆయనకి. అప్పుడు కూడా హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఆయనని చేర్పించారు. ఆ తర్వాత అక్కడ కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్ళారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు మనకి తెలుస్తూ ఉంది. కడుపు నొప్పి రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. దానికి సంబంధించి వైద్యులు కూడా ఆయనకి కడుపులో స్టెంట్ వేసినట్టు మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి డాక్టర్లు చెబుతున్నట్టు, అలాగే వారి భార్య కూడా చెబుతున్నట్టు మనకి అర్థమవుతుంది. మొత్తానికైతే ఇవాళ చూసుకుంటే రజనీకాంత్ ఫ్యాన్స్ ఆయన కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆలయాల్లో పూజలు చేస్తూ ఇవాళ ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. అయితే మొత్తానికి ఇప్పుడు మనం కూడా రజనీకాంత్కు ఆరోగ్యం బాగుండాలని, ఆయన మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.